ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ప్రజలు నిశ్శబ్ద విప్లవాత్మకమైన విజయాన్ని అందించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ గెలిచిన తీరుని మరిపించే విధంగా ఈనాటి ఎన్నికలు జరిగాయని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన శపథాన్ని ప్రజల ద్వారా నెరవేర్చుకున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగొడుతూ రాష్ట్రం కోసం పోరాటం చేశారని చెప్పారు. జగన్ పదే పదే చెప్పిన వైనాట్ 175కి సమాధానంకి ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని చెబుతూ ప్రజాస్వామ్యంకి విలువలు ఇచ్చే గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. జగన్ ప్రజాపాలనకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చెబుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను చైతన్యపరుస్తూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ జైల్లో పెట్టినా రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అవగానే సచివాలయంలో చెప్పిన హామీలపై సంతకం చేశారని మాజీ మంత్రి తెలియజేశారు. గుంటూరు జిల్లాకి గతంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవులతో మహర్దశ పట్టిందని, చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం, అమరావతి రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో తాడిపోయిన హరిప్రసాద్, పెండెల వెంకట్రావు, మహమ్మద్ కుద్దూస్, రావి చిన్ని, జొన్నాదుల మహేష్, కత్తెర సురేష్, దుర్గా, గుమ్మడి ప్రసాద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అన్నం పిన్నారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ముందుగా కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం సాధించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదొక విప్లవాత్మకమైన తీర్పుగా, నిశ్శబ్ద విప్లవం అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. ఇవాళ అగ్నికి వాయువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరికి తోడుగా నేనున్నాననే వ్యక్తి నారా లోకేష్ గారు, వీళ్ళ యొక్క ముగ్గురు కలయికతో ఈ రాష్ట్రంలో నలుమూలలా తిరిగిన సందర్భంలో వాళ్ళకి ఎదురైనటువంటి ప్రజా సమస్యలు, ఆ ప్రజా సమస్యలన్నీ కూడా ఈ ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని, ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని అమరావతి అని చెప్పి ఎంత ప్రేమగా, ఎంత ఆనందంగా 1631 రోజులు ఈ అమరావతి కోసం పోరాడినటువంటి, దీంట్లో మేము కూడా ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి మా పాత్ర. తెనాలి ప్రజలు ఈ 1631 రోజుల్లో మేము కూడా ఈ రాష్ట్ర రాజధాని కోసం ఈ తెనాలి ప్రాంతంలో ఎక్కడా కూడా చేయలేనటువంటి పోరాటం చేసినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకుంటాం. మాపై ఆ రోజున కోడిగుడ్లు విసిరారు, మా టెంట్లు తగలేశారు, మా టెంట్లు ఎత్తివేయడానికి పోలీసులు సహకరించారు. అయినా మొక్కవోనటువంటి ధైర్యంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని, ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే ప్రజా రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి మరలా దాన్ని పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధానిని ఏర్పరచుకోవడానికి మనందరం కూడా సహకరించి ఇచ్చిన తీర్పు వెలగట్టలేనిది. మరలా ఇలాంటి విజయాన్ని ఎవరు కూడా చూస్తామని అనుకోవాల. మరి ఈనాడు మనందరం కూడా వీక్షించినందుకు, ఏర్పడినందుకు ఇది ఒక గొప్ప వరంగా మనందరం కూడా భావించాలి.